ముంగిట్లో ఇంద్రధనస్సును నిలిపే రంగువల్లులు, నోరూరించే పిండి వంటలు, కొత్త లుక్కిచ్చే సంప్రదాయ దుస్తులు. తెలుగు లోగిళ్లలో సంక్రాంతి పండుగ శోభ నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. కుటుంబ సభ్యులంతా ఒక్కచోట చేరి ఘనంగా పండుగను జరుపుకుంటున్నారు. తెలుగువారికి అతిపెద్ద పండుగ సంక్రాంతి. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సొంతూరికి వచ్చి సంక్రాంతి జరుపుకుంటారు. అసలు సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? సంక్రాంతి ప్రాముఖ్యత ఏమిటి? జనవరి 15వ తేదీన సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు. ఈ రోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి. ఇది ఆంధ్రులకి అతిపెద్ద పండుగ. ఇది కొన్ని ప్రాంతాలలో 3 రోజులు, ఇతర ప్రాంతాలలో 4 రోజులు జరుపుతారు. అందుకే దీన్ని పెద్ద పండుగ అంటారు. ముఖ్యంగా పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగను జరుపుకుంటారు. కాబట్టి రైతుల పండుగగా కూడా దీన్ని పేర్కొంటారు. అందుకే తెలుగు పల్లెలు ఈ సమయంలో ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా ఉంటాయి. ఈ పండుగకు నెల రోజుల ముందు నుంచే ప్రతిరోజు తమ ఇళ్ల ముంగిళ్లను రంగవల్లులు, గొబ్బెమ్మలతో అలంకరిస్తారు. ఇక భోగినాడు భోగిమంట విధిగా వేయవలసిందే. ఆ సాయంత్రం పేరంటంలో పిల్లలకు భోగిపళ్ళు వేసి తమ సరదా తీర్చుకుంటారు. ఇక సంక్రాంతి అనగానే నోరూరుంచే పిండి వంటలు, తెలుగు రుచులు ఆస్వాదించాల్సిందే. తెలుగువారికి అతిపెద్ద పండుగ కావటంతో తెలుగువాడు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సొంతూరికి వచ్చి ఈ పండుగను జరుపుకుంటారు. రెండో రోజు మకర సంక్రాంతిని నిర్వహించుకుంటారు. ఈ రోజు ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానం చేస్తారు. మకర సంక్రాంతి రోజు బెల్లంతో పాటు గుమ్మడికాయలు, నువ్వుల్ని దానం చేస్తే మంచిది. ఎందుకంటే మకర రాశికి అధిపతి శని. అయితే శనివాత ప్రధాన గ్రహమని శాస్త్రం చెబుతుండగా వాతమనేది నూనెలాంటి పదార్థాల వల్ల, గుమ్మడికాయ వంటి కాయల వల్ల తగ్గుతుంది. కాబట్టి ఆ రోజు తెలకపిండి నలుగుతో స్నానం చేసి శనీశ్వరుణ్ణి ప్రీతి కోసం నువ్వులు, గుమ్మడికాయలు దానం చేయాలని మన పూర్వీకులు చెబుతూ ఉంటారు. ఇక మూడో రోజు కనుమను నిర్వహించుకుంటారు. కనుమ పండగ పూట ఎక్కువగా పశువులకు ప్రాధాన్యమిస్తారు. ఏడాదంతా కష్టపడి పనిచేసిన పశువులను ఆ రోజు ఎంతో బాగా చూసుకుంటారు. సంక్రాంతి వేళ స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయా? జనవరిలోనే ఎందుకు జరుపుకోవాలి? సంక్రాంతి లేదా సంక్రమణము అంటే మారడం అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులలో వరుసగా పూర్వరాశి నుండి ఉత్తర రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి. అందువలన సంవత్సరానికి 12 సంక్రాంతులు ఉంటాయి. పుష్యమాసంలో హేమంత ఋతువుల్లో అతి చల్లని గాలులు, మంచు కురిసే కాలంలో సూర్యుడు మకర రాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది జనవరి నెలలో వస్తుంది. మకర సంక్రాంతి రోజున సూర్యుడు ఉత్తరాయణంలో అడుగు పెడతాడు. ఈ రోజు నుండే స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు తెలుపుతున్నాయి. ఉత్తరాయణం మకర సంక్రమణం నుండి ఉత్తరాయణం పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కుంభ, మీన, మేష, వృషభ, మిథున రాశులలో కొనసాగినంత కాలము ఉత్తరాయణము అనబడుతుంది. శారీరక పరిశ్రమకు, పూజలకు, సాధనలకు, కృషికి అనువైన ఆవశ్యకత ఉన్న కాలము ఉత్తరాయణము. కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన దగ్గర నుండి మొదలై ఆ తర్వాత సింహ, కన్య, తుల, వృశ్చికం, ధనురాశులలో కొనసాగినంత కాలము దక్షిణాయనము అంటారు. మానసికమైన అర్చనకు, ధ్యానానికి, యోగానికి, దీక్షలకు, బ్రహ్మచర్యానికి, నియమ నిష్టలకు అనువైన ఆవశ్యకత ఉన్న కాలము దక్షిణాయనము. 12 నెలల సంవత్సర కాలములో 6 నెలల దక్షిణాయనము దేవతలకు ఒక రాత్రి, 6 నెలల ఉత్తరాయణము దేవతలకు ఒక పగలు. కనుక దేవతలు మేలుకునే కాలము ఉత్తరాయణ పుణ్యకాలము. ఖగోళపరంగా మకర సంక్రాంతి అనేది ప్రకృతి పండుగ. సూర్యుడు ప్రచండ తేజోవంతుడై తన దివ్యకాంతులతో ప్రకాశిస్తూ ప్రత్యేక క్రాంతిని ఇస్తూ ప్రకృతిలో నూతన తేజముతో కనిపించుట చేత సంక్రాంతి అని అన్నారు. సంక్రాంతి అంటేనే పాతను వదిలి కొత్తదనానికి స్వాగతం పలికే రోజు. ఈ రోజు సూర్యుని చుట్టూ పరిభ్రమించు భూమి దిశను సంక్రాంతితో సూర్యుడు కొంత ఉత్తరం వైపు మారును కాబట్టి ఈ కాలమును ఉత్తరాయణం అంటారు. ఈ కాలంలో సూర్యుని సంక్రమణంతో పాటు మానవ శరీరంలో భౌతికపరమైన అనేక మార్పులు చోటు చేసుకుంటుంటాయి. ఈ దృష్టి చేతని ఈ పండుగను సాంస్కృతికపరమైన అద్భుత మహత్యము గల పర్వదినంగా మనకు పెద్దలు నిర్దేశించారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా సూర్యభగవానుడు ఏ రోజైతే మకర రాశిలో ప్రవేశిస్తాడో ఆ పుణ్యఘడియలను ఆ రోజు మకర సంక్రాంతిగా జరుపుకుంటాం. సంక్రాంతి పండుగ ఖగోళ ప్రకారం సూర్యుడు 15వ తేదీ జనవరి 2020 బుధవారం రోజు రాత్రి 2:08 మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సంక్రమణ సమయం అయ్యేసరికి రాత్రి కావటం చేత మరుసటి రోజు బుధవారం 15వ తేదీ నాడు సూర్యోదయం నుండే మకర సంక్రాంతి పండుగను శాస్త్రపరంగా ఆచరించాలి. నిజానికి ధనుర్మాసారంభంతో నెల రోజులు మామూలుగానే సంక్రాంతి వాతావరణం చలిచలిగా ఉంటుంది. నెల రోజులు పల్లెలు ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా కనపడతాయి. హరిదాసులు, బుడబుక్కల వాళ్ళు, పగటి వేషధారులు, రకరకాల జానపద కళాకారులు
వినోద ప్రజలకు వినోదాన్ని అందిస్తారు. ఈ పండుగకు దాదాపు నెల రోజుల ముందు నుండి ప్రతిరోజు ఇళ్ల ముందు అందమైన ప్రత్యేక గీతల అల్లిక ముగ్గులు వేస్తారు. గుబ్బెమ్మలతో అలంకరిస్తారు. ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో 3 రోజులు, కొన్ని ప్రాంతాలలో 4 రోజులు జరుపుతారు. కావున దీన్ని పెద్ద పండుగ అంటారు. ముఖ్యంగా పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగ జరుపుకుంటారు. కాబట్టి రైతుల పండుగగా కూడా దీన్ని అభివర్ణిస్తారు. మకర సంక్రాంతి రోజు పొరపాటును కూడా ఈ తప్పులు చేయకూడదు. పురాతన హిందూ సంప్రదాయంలో మకర సంక్రాంతికి చాలా ప్రత్యేక స్థానం ఉంది. చాలా ప్రదేశాలలో ఈ రోజును సంవత్సర ప్రారంభంగా భావిస్తారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ పండుగను వైభవంగా జరుపుకుంటుంటారు. ఈ పండుగ రోజున సూర్యభగవానుడు, శనిదేవుడిని పూజిస్తారు. గంగా స్నానం, ఉపవాసం, కథ, దానధర్మాలు చేయటం వల్ల ఇంట్లో సుఖశాంతులతో కూడిన వాతావరణం నెలకొంటుందని విశ్వాసం. ఈ రోజున సూర్యభగవానుణ్ణి పూజించి చేసిన దానానికి ఫలితం దక్కుతుందని నమ్ముతారు. ఈ పండుగ రోజు నువ్వులతో చేసిన వస్తువులను తప్పనిసరిగా దానం చేయాలి. అంతేకాదు 14 వస్తువులను దానం చేస్తే చాలా మంచిది. ఈ రోజున చేసిన దానాలు, ఫలాలు మిగిలిన రోజుల కంటే చాలా రెట్లు ఎక్కువని ప్రజలు నమ్ముతారు. ఇది మాత్రమే కాదు, ఖరీఫ్ పంటలైన వరి, శనగ, వేరుశెనగ, బెల్లం, నువ్వులతో చేసిన పదార్థాలను సూర్యభగవానుడు, శనిదేవుడికి నైవేద్యంగా పెడతారు. ఈ రోజున కొన్ని చేయకూడని పనులు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. సంక్రాంతి రోజు ఏం చేయాలి? ఈ రోజున నదీ స్నానం చేయడం శుభప్రదంగా భావించినప్పటికీ అది కుదరకపోతే ఇంట్లో నల్ల నువ్వులను నీటిలో వేసి స్నానం చేయవచ్చు. ఈ పండుగకి శనిదేవుడిని ప్రసన్నం చేసుకుంటే చాలా మంచిదని భావిస్తారు. నల్ల నువ్వులను దానం చేయటం ద్వారా మీరు శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. ఈ రోజు నువ్వులు కలిపిన నీరు త్రాగాలి. అలాగే నువ్వుల లడ్డూలు తినటం శుభప్రదంగా భావిస్తారు. మకర సంక్రాంతి రోజున కిచిడీ తినటం చాలా శ్రేయస్కరం. ఉపవాసం తర్వాత మీరు కిచిడీని ప్రసాదంగా తినాలి. సంక్రాంతి రోజు ఏం చేయకూడదు? ఈ రోజున దాన ధర్మాలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఒక బిచ్చగాడు లేదా పేదవాడు ఏదైనా అడగటానికి మీ ఇంటికి వస్తే పొరపాటును కూడా అతనిని ఖాళీ చేతులతో పంపకండి. అతనికి ఆహారం, తినుబండారాలు, ఇతర వస్తువులను ఇచ్చి పంపిస్తే శుభం కలుగుతుంది. హిందూ మతంలో ఈ రోజును పవిత్రమైనదిగా భావిస్తారు. కాబట్టి ఈ రోజున మత్తుకు దూరంగా ఉండాలి. మద్యం లేదా ఇతర మత్తు పదార్థాల వినియోగం అశుభం. ఉపవాసం ఉండేవారు ప్రతి నియమాన్ని పాటించాలి. ఉపవాసం లేనివారు, పూజలను విశ్వసించేవారు కూడా కొన్ని నియమాలను పాటించాలి. స్నానానికి, పూజకి ముందు ఏ విధమైన ఆహారం తినకూడదు.